హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే మూవీ 2010లో రిలీజ్ అయ్యి హారర్ మరియు సూపర్ న్యాచురల్ జోనర్లను బ్లెండ్ చేసి తీసిన ది ష్రైన్ మూవీ. దానితో పాటు చాలా అంటే చాలా మిస్టీరియస్ గా కూడా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. అలా వెళ్లే ముందు, నా పేరు శివ, మీరు చూస్తున్నది మిస్టర్ మూవీ లవర్. మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గాయ్స్. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. మూవీ యొక్క ఓపెనింగ్ సీన్లోనే ఒకరిని చాలా మంది లాక్కొచ్చి ఒక దిన్నెలాగా ఉంటుంది, దాని మీద అయితే పడుకోబెడతారు. ఇప్పుడు ఒక నీడ వాని కాళ్ళ దగ్గర నుంచి వాని తల దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు అక్కడ ఓల్డ్ మంక్ ఫాదర్ లాగా ఉండే ఒక ఆయన తన చేతిలో సుత్తిని తీసుకుని ఈ యొక్క అబ్బాయి ఆత్మను అంగీకరించండి అని చెప్పి చేతిలో ఉన్న సుత్తితో వాని తలపైనే ఒకే ఒక పెట్టు. ఇప్పుడు అలానే కట్ చేసి మూవీ యొక్క టైటిల్ నేస్తారు, ది ష్రైన్. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మన హీరోని అయితే చూపిస్తారు. వీళ్ళు చాలా కాలం నుంచి అయితే ప్రేమించుకుంటున్నారు. వీళ్ళిద్దరికి ఎప్పుడు చూసినా గొడవలే. మరోవైపు మన హీరోయిన్ జర్నలిస్ట్ గా కూడా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు తను తన బాస్ దగ్గరికి వెళ్లి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో అల్మేనియా అనే ఒక గ్రామం ఉంది, అక్కడికి వెళ్తున్న జర్నలిస్టులు మరియు టూరిస్టులు కనపడకుండా పోతున్నారు. చివరికి వాళ్ళ యొక్క లగేజ్ మాత్రం దొరుకుతున్నాయి. వాళ్ళు దాన్ని మాత్రం కలెక్ట్ చేసుకుని వాళ్ళ యొక్క బంధుమిత్రులకి ఇస్తున్నారు. మనం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి పబ్లిష్ చేస్తే అది చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పగా, దానికి బాస్ గాడు ఇదంతా ఒక న్యూసా, ఇంకేదైనా పెద్దది ఉంటే చెప్పు అని అడగగా, దానికి మన హీరోయిన్ లేదు దగ్గర 54 సంవత్సరాల నుంచి అక్కడ వెళ్తున్న వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోతున్నారు, దీన్ని మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఎలాగైనా బయట పెట్టాలని చెప్పగా, దానికి బాస్ గాడు సరే నేను ఆలోచించి చెప్తానని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. మరోవైపు మన హీరోయిన్ ఇదంతా అయ్యే పనిలా లేదని తన యొక్క అసిస్టెంట్ ని తీసుకుని మూవీ యొక్క స్టార్టింగ్ సీన్ లో ఒకటి చనిపోయి ఉంటాడు కదా, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. వాళ్ళ అమ్మకి కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించినా కూడా సరేలే అని లోపలికి రమ్మంటుంది. వాని యొక్క లగేజ్ ఆ ఊరికి పక్కనే దొరికింది. ఇప్పుడే పోలీసులు దాన్ని తెచ్చిచ్చారు. అసలు వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదని బాధపడుతుంది. దానికి మన హీరోయిన్ నేనైతే ఆ యొక్క బ్యాగ్ ని చూడొచ్చా అని చెప్పి స్టెప్స్ ని అయితే ఎక్కి తన రూమ్ కి అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే చూడడానికి కొంచెం మిస్టీరియస్ గా డైరీ అయితే ఉంది. మన హీరోయిన్ దాన్ని తీసుకుని కిందకి వచ్చి చూసినప్పుడు అక్కడున్న ఫోటో ఫ్రేమ్స్ అన్నిటిలోనూ ఆ అబ్బాయి చేతిలో భయంకరంగా టాటోలు అయితే ఉన్నాయి. అసలు ఏంటి సంగతి అని అడగగా, దానికి వాళ్ళ అమ్మ వానికి టాటోలు అంటే పిచ్చి, లైఫ్ లో ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని టాటో లాగా వేయించుకుంటాడని చెప్తుంది. సరే అని మన హీరోయిన్ ఈ యొక్క డైరీ అయితే నేను తీసుకుంటాను, ఇన్ కేసు పోలీసులు వచ్చి అడిగితే దానికి ముందే నేను మీకు ఇచ్చేస్తానని చెప్పి అదైతే తీసుకుంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరి మన హీరోయిన్ చూడటానికి అయితే వెళ్తారు. ఎందుకంటే వాడు ఫొటోస్ వీడియోస్ చాలా బాగా తీస్తాడు. నేను నా యొక్క అసిస్టెంట్ అయిన సారా కనపడకుండా పోతున్న ఆ యొక్క అల్మేనియా గ్రామానికి అయితే వెళ్తున్నాము. అక్కడ దొరికి అన్ని ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయబోతున్నాము. నువ్వు మాతో వచ్చి జాయిన్ అవ్వు. ఎలానో మన మధ్య అప్పుడప్పుడు కొంచెం మిస్అండర్స్టాండింగ్ వస్తూనే ఉంది, సో అలా కొంచెం బయట వెళ్ళినట్టు ఉంటుంది అని మన హీరోయిన్ అడగ్గా, దానికి మన హీరో సరే అని వెళ్దామంటాడు. మరోవైపు మన హీరోయిన్ వాళ్ళ బాస్ గాడు నువ్వు ఈ యొక్క కేసు ని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చని ఫుల్ పర్మిషన్ అయితే ఇచ్చేస్తాడు. ఇప్పుడు మన హీరోయిన్ తన యొక్క అసిస్టెంట్ అయిన సారా కలిసి ఆ ఊరికి అయితే వెళ్తున్నారు. అప్పుడు మన హీరోయిన్ ఆ అబ్బాయి ఇంటి నుంచి తెచ్చిన వాని డైరీ అయితే చదువుతూ ఉంది. అందులో ఏం రాస్తుందంటే, నేను మొదటిసారిగా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అందరూ నిన్నొక బలి పశువులాగా చూశారు. వీటన్నిటికన్నా విచిత్రమైనది ఆ ఊరికి ఆనుకోనున్న అడవి. ఆ అడవిలో ఉన్న ఒక పొగమంచు అస్సలు అటు ఇటు కదలదు, ఆవిరైపోదు. అది ఒకే ప్లేస్ లో స్టాగ్నేట్ అయ్యి ఉంటుంది. సరే ఇంకా చదివేటప్పుడు ఎలాగో ఊరి దగ్గరకు వచ్చేస్తుంటారు, సో ఆ డైరీని అయితే పెట్టేస్తుంది. ఇప్పుడు ఊరిలోకి వెళ్ళేటప్పుడు ఆ ఊరి జనాలు వీళ్ళని కొంచెం తేడాగానే చూస్తున్నారు. ఒకడైతే పందిని తలకిందులుగా ఏలాడదీసి మాంసాన్ని అయితే కోస్తున్నాడు. వాటన్నిటిని దాటుకుని మన వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ ఒక పాప అయితే కనపడుతుంది. ఆ పాప దగ్గరికి మన హీరోయిన్ వెళ్ళి తప్పిపోయిన ఆ అబ్బాయి ఫోటో చూపించి వీడిని ఎక్కడైనా చూసావా అని అడుగుతుంది. ఇప్పుడు ఆ పాప ఏదో చెప్పనొస్తుంది. ఇప్పుడు సడన్ గా ఆ పంది మాంసం కొట్టేవాడు వచ్చి అక్కడ నిలబడక వాడిని చూసి పాప బెత్తరుకొని ఒకే ఒక పరుగు. సరే అని వీళ్ళు కూడా అలానే నడిచి ఊరి లోపలికి పోతారు. అక్కడ మన మూవీ యొక్క స్టార్టింగ్ సీన్ లో చూసిన ఓల్డ్ మంక్ ఫాదర్స్ ప్రేయర్స్ చేసి ఆ ఊరి జనాలకైతే దీవెనలు కురిపిస్తున్నారు. ఇప్పుడు అలానే తిరిగి ఆ అడవి వైపుగా చూస్తే ఆ పొగమంచి అయితే కనబడుతుంది. ఓడియమ్మ, ఆ డైరీలో రాసింది దీని గురించే కదా, అసలు ఇది కదలకుండా ఎలా ఒకే ప్లేస్ లో ఉంది అని అటువైపుగా అయితే వెళ్తారు.
ఇప్పుడు ఆ మాంసం కొట్టేవాడైతే ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చి మర్యాదగా ఇక్కడ నుంచి దబ్బేయండి, లేకపోతే ఒక్కొక్కరి తోలు ఒలిచి పంది మాంసంలో కలిపి అమ్మేస్తా అని చెప్పి భయపడిస్తాడు. మన వాళ్ళు దడుచుకొని సరే అని చెప్పి కారుని తీసుకొని అక్కడ నుంచి జంప్. ఇప్పుడు అలా కార్ లో వెళుతూ ఉన్నప్పుడు మన హీరోయిన్ చెబుతుంది, ఇప్పుడు ఇలా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒట్టి చేతులతో వెళ్తే నా బాసు నేను మామూలుగా వేసుకోడు, నన్ను జాబ్ నుంచి కూడా తీసేస్తాడు. మనం ఎలాగైనా అసలు ఆ పొగ మంచులో ఏముంది అని కనిపెట్టాలని చెప్పి కార్ ని మధ్యలోనే ఆపేసి ఆ పొగ మంచు దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఆ పొగ మంచు లోపల ఏముందో అసలు కనబడటం లేదు. అసలు లోపలికి వెళ్దామా వద్దా, రిస్క్ చేద్దామా వద్దా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హీరోయిన్ వాళ్ళ అసిస్టెంట్ సారా నేను లోపలికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. మన సారా అసలు ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయిని చూడగా దానికి మన హీరో ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది, ఆ పొగ మంచు లోపలికి. మనం ఇక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండకూడదు, రా వెళ్ళిపోదామని చెప్పగా దానికి మన హీరోయిన్ లేదు లేదు తను నిన్ను నమ్మి వచ్చింది, సో తనతోనే మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు మన హీరోయిన్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన హీరోయిన్ వెళ్ళిన కొద్దిసేపట్లోనే తన అసిస్టెంట్ సారా అయితే బయటకు వచ్చేస్తుంది. చూడటానికి దెయ్యం పట్టినట్టు షాక్ లో అయితే ఉంది. సారాను చూసి మన హీరో అసలు ఏమైంది లోపల నువ్వు ఏం చూసావు అని అడగ్గా అసలేం లేదు, సరే నీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఎక్కడని అడుగుతుంది. నిన్నెత్తుకుంటే తను లోపలికి వెళ్ళిందని అయితే చెప్తాడు. ఇప్పుడు ఆ పొగ మంచు లోపల మన హీరోయిన్ అయితే చూపిస్తారు. ఇప్పుడు ఆమె చూడటానికి చాలా వింతగా డ్రాగన్ లాగున్న ఒక విగ్రహాన్ని అయితే చూస్తుంది. దానిని ఇప్పుడు ఒక ఫోటో కూడా తీసుకుంటుంది. సరే సైడ్ యాంగిల్ లో నుంచి ఒక ఫోటో తీసుకుందామని తిరిగి చూస్తే ఆ విగ్రహం కూడా ఈమె ఎటువైపు వెళ్తుందో అటువైపు తల తిప్పుతుంది. మరోవైపు దాని యొక్క నోటిలో ముక్కులో అన్నిట్లోనూ రక్తం భయంకరంగా కారుతుంది. మన హీరోయిన్ ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలరా అని తిరిగి చూస్తే ఎటువైపు చూసినా మంచు, వచ్చిన దారి తెలియడం లేదు. ఇలాగుంటే ఇక్కడే చచ్చిపోతాం అనుకుని ఒకే వైపుగా చాలా సేపు పరిగెత్తి ఆ పొగ మంచు నుంచి అయితే బయటపడుతుంది. ఇప్పుడు బయటకు వచ్చిన మన హీరోయిన్ తో హీరో గాడు అసలు ఏమైంది, నువ్వు లోపల ఏం చూసావని అడగ్గా నేను డ్రాగన్ లాగున్న ఒక విచిత్రమైన విగ్రహాన్ని అయితే చూశానని చెప్తుంది. దానికి సారా కూడా నేను అలాంటి విగ్రహాన్ని చూశానంటుంది. సరే ఫస్ట్ ఇక్కడ నుంచి కార్ దగ్గరికి వెళ్దామని చెప్పి నడుస్తూ ఉండగా ఇంతకు ముందు సీన్ లో కనపడిన పాప ఇప్పుడు కనపడి ఆ అబ్బాయిని ఎక్కడ దాచారో నాకు తెలుసు, రండి తీసుకెళ్తానని చెప్పి ఆ యొక్క అడవిలోనే కొంచెం దూరం నడిచి అక్కడ ఒక బేస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అందులోకి వెళ్ళి చూస్తే చాలా శవపెట్టెలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక పెట్టెలో చూస్తే ఆ అబ్బాయి ముఖానికి ఇనప కవచం పెట్టి కొట్టి చంపుతున్నారు. ఆ అబ్బాయి చేతిలో ఉన్న టాటూను చూసి ఇది 100% మనం వెతుకుతున్న అబ్బాయి అని మన హీరోయిన్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇప్పుడు అలా వీళ్ళు అక్కడ ఉన్న వాటినన్నీ చెక్ చేస్తూ ఉండగా ఆ పాప వీళ్ళని బేస్మెంట్ లోనే పెట్టి ఆ డోర్ ని బయట వైపుగా వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బట్ మన హీరో ఎలానో తలగలాడి లాక్ చేసిన డోర్ ని అయితే తీసి బయటకు వస్తాడు. కానీ ఆ లోపలే ఆ పాప ఇన్ఫర్మేషన్ ని ఆ ఊరి జనాలకైతే చెప్పేసి ఉంటుంది. సో వాళ్ళంతా ఇప్పుడు తరుముకుంటూ వస్తున్నారు. సో వీళ్ళు పరిగెత్తి ఒక ఇంటిలోకి అయితే వెళ్ళి దాక్కుంటారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అప్పటికే వదలకుండా అక్కడికి కూడా వచ్చేస్తారు. మరోవైపు మన హీరో బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీలో అయితే ఎగిరి దూకేస్తాడు. దాని తర్వాత మన హీరోయిన్ వాళ్ళ అసిస్టెంట్ సారా కూడా దూకేస్తుంది. ఇప్పుడు సరిగ్గా మన హీరోయిన్ దూకేటప్పుడు వాళ్ళు వచ్చి పట్టేస్తారు. మన హీరోని ఒక్కనే చేసి చావగొడుతున్నారు. ఇంకోవైపు ఆ పంది మాంసం కొట్టేవాడు మిషన్ బాణాన్ని తీసుకొని సారా కాళ్ళకి ఒకే ఏటు, ఆమె కూడా అక్కడే పడిపోతుంది. మరోవైపు మన హీరో ఎలానో కింద పైన పడి అడవిలోకి ఒకే పరుగు, బట్ వాణ్ణి కూడా తరుముకుంటూ వెళ్ళి పట్టేస్తారు. ఇప్పుడు ఆ ముగ్గురు కళ్ళు తెరిచి చూస్తే ఆ పొగ మంచు ముందరైతే పెట్టి వాళ్ళ పైన నీళ్ళైతే పోసి ఆ యొక్క ఓల్డ్ మంక్ ఫాదర్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. వాళ్ళు వీళ్ళ ముగ్గురిని చూసి మన హీరోని మాత్రం సపరేట్ గా ఒక బేస్మెంట్ లో బంధించమంటారు. మన హీరోయిన్ ని మరియు సారాని మాత్రం బలివ్వడానికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఇద్దరిని తీసుకెళ్లి వాళ్ళ యొక్క డ్రెస్ అంతా చింపేసి వీళ్ళ దగ్గర ఉన్న తెల్ల బటన్లను అయితే వేసి అక్కడ బలివ్వడానికి దిన్నెలాగా ఒకటి ఉంటుంది. మూవీ యొక్క స్టార్టింగ్ సీన్ లో చూసాం కదా, అదే దానిపైన మన హీరోయిన్ యొక్క అసిస్టెంట్ అయిన సారాని మొదటిగా పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి మన హీరోయిన్ మాత్రం సపరేట్ గా ఒక సెల్ లో అయితే వేసేస్తారు. ఇప్పుడు ఆ ఓల్డ్ మంక్ ఫాదర్స్ లో సీనియర్ ఆయన ఒక చాకుని తీసుకుని సారా యొక్క కాళ్ళు చేతుల్ని చీలుస్తున్నాడు. ఆమె నొప్పి భరించలేక భయంకరంగా అరుస్తుంది. ఇప్పుడు తల ఎత్తి చూస్తే ఆ ఫాదర్ కూడా ఒక సైతాన్ లాగా కనపడుతున్నాడు. మరోవైపు మన హీరోకి 2 గుంతలు తవ్వమని చెప్పి అక్కడ ఇంకొక ఇద్దరు కాపలా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ
మన స్టార్టింగ్ సీన్ లో ఒక నీడను చూస్తుంటాం కదా, ఇప్పుడు ఆ నీడ దేనిదని చూపిస్తారు. అది ఒక ఇనప కవచము, 2 కళ్ళల్లో దింపేసేలా 2 ఇనప చీలలు. ఇప్పుడు ఆ ఫాదర్ గాడి చేతికైతే ఒక ఇనప సుత్తినైతే ఇస్తారు. ఆయన ఈ ఆత్మను స్వీకరించండి అని చెప్పి ఆ సుత్తిని తిప్పి ఒకే ఏటు రక్తం ఏరులై పారుతుంది. దీన్ని చూసి మన హీరోయిన్ కి అసలు ఉలుకు పలుకు లేదు. ఒక సెకండ్ ఆ షాక్ లో నుంచి బయటకు వచ్చి బరోమని ఏడుస్తుంది. అటువైపు గుంత తవ్వడానికి ఇచ్చిన పారతోనే మన హీరో వాళ్ళిద్దరిని అక్కడే చావగొట్టి మన హీరోయిన్ ని కాపాడడానికి అయితే వస్తున్నాడు. చేతిలో గన్ను కూడా తీసుకుని ఇప్పుడు తన తీసుకొచ్చిన గన్నుతో అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి కొంతమందిని కొట్టి మన హీరోయిన్ అయితే తీసుకుని అడవిలోకి పరిగెత్తుతూ ఉండగా ఇప్పుడు హీరోయిన్ సడన్ గా ఒక చోట ఆగి నాకు వాంతి వచ్చేలాగుంది అని అంటుంది. హీరో ఆమె వైపు చేయి వేయగా నేను ముట్టుకోవద్దని అరుస్తుంది. చూస్తే ఆమె ఫేసే కొంచెం తేడాగా ఉంది. సరే అని అక్కడి నుంచి తప్పించుకొని ఒక ఇంటికి అయితే వెళ్తారు. చూస్తే ఆ ఇంటి బయట కారు ఉంది. ఇప్పుడు ఆ కార్ కీస్ తీసుకోవడానికి ఇంటి లోపలికి అయితే వెళ్తారు. చూస్తే లోపల ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. వాళ్ళని గన్ పాయింట్ లో పెట్టి వాళ్ళ యొక్క కాళ్ళు చేతులను కట్టేసి, కానీ మన హీరోయిన్ కి ఇక్కడ ఎవరిని చూసినా సైతాన్ లాగే కనపడుతూ ఉంది. మన హీరోయిన్ పక్క రూమ్ కి వెళ్ళి లాక్ చేసుకుని అక్కడున్న అద్దంలో చూస్తే ఆమె లాగే ఉన్న దెయ్యం ఆమె వైపు చూసి భయంకరంగా అరవగా దడుచుకొని కింద పడిపోతుంది. ఇప్పుడు ఆమె శరీరం లోపల ఏదో అవుతుంది. ఇప్పుడు దెయ్యం పట్టినట్టు భయంకరంగా గట్టిగా అరుస్తుంది. ఈ శబ్దం విని మన హీరో యొక్క చెవులు చినిగిపోతుంది. ఈ శబ్దం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఫాదర్స్ కి వినపడిందంటే ఇక అర్థం చేసుకోండి. ఇప్పుడు మన హీరో మెల్లగా డోర్ ని తీసి లోపలికి వెళ్తే అక్కడ చూస్తే మన హీరోయిన్ లేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అని హాల్లోకి వచ్చి చూస్తే వాళ్ళు కట్టేసిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఘోరంగా చనిపోయి ఉన్నారు. శరీరం అంతా చినిగి ఇప్పుడు మన హీరో తిరిగి చూస్తే ఆమె బ్యాన్ వచ్చి మన హీరో పై పడి వాడిని చంపడానికి చూస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ ఒక కంప్లీట్ సైతాన్ లాగా అయితే మారిపోయింది. ఎలాగో ఆ ఫాదర్స్ ఇప్పుడు ఆ ఇంటికి వచ్చేయగా వాళ్ళు ఆమెను కట్టుపరచడానికి చేతిలో సిలువనంతా పెట్టుకుని మంత్రాలంతా జపిస్తున్నారు. అప్పుడు అందులో ఒకడు ఆమెను పట్టుకుందామని పోతాడు. ఆమె ఇప్పుడు ఆమె గొంతు పట్టి చీల్చి పడేస్తుంది. ఇక ఫాదర్ ఉపయోగించి ప్రయోజనం లేదని తన చేతిలో హోలీ వాటర్ తీసుకుని మంత్రాలు అయితే భయంకరంగా చెబుతున్నాడు. ఆ హోలీ వాటర్ కూడా ఆమె పైన చల్లుతున్నాడు. ఇప్పుడు ఆ సైతానికి నరాలు చీలి ఇప్పుడు పక్కనే ఉన్న చెక్కను తీసుకొని ఫాదర్ కడుపులో ఒకే పోటు ఇప్పుడు ఆ ఫాదర్ కొన ఊపిరిలో పక్కనే ఉన్న మాంసం కొట్టే వాని చేతికి హోలీ వాటర్ అయితే ఇచ్చి ఇక నువ్వే ఆ సైతాన్ని కట్టుపరచాలి. సో అది ఎలా చేయాలనేసి నేను మన ఊరి వాళ్ళందరికీ చెప్పాను. నువ్వు అందులో ఒకటివి, ఎలాగైనా నిర్బంధించు అని చెప్పి చనిపోతాడు. ఇప్పుడు ఆ మాంసం కొట్టేవాడు మంత్రాలని జపిస్తూ ఎక్కడ నిలపకుండా హోలీ వాటర్ అయితే చల్లుతూ ఒక చెక్కను తీసుకుని ఆమె కడుపులోకి పొడుస్తాడు. మరొక ఇద్దరు వచ్చి ఆమె యొక్క కాలు చేతులు గట్టిగా పట్టుకుంటారు. ఇప్పుడు ఆ ఇనుప కవచం ఆమె యొక్క ముఖానికి పెట్టి ఆ సుత్తితో ఒకే ఏటు ఆ సైతాన్ కూడా ఆమెను వదిలి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ మాంసం కొట్టేవాడైతే మన హీరోని వాళ్ళ ఊరికి జాగ్రత్తగా పంపిస్తాడు. చివరిగా ఆ పొగ మంచును చూపించి ఆ యొక్క విగ్రహాన్ని క్లోజప్ లో పెట్టి అలానే మూవీని ఎండ్ చేస్తారు. అసలు ఏమైందిరా అని మీరు నన్ను అడిగితే ఈ ఊరికి వచ్చే జర్నలిస్టులు టూరిస్టులు అంతా ఆ పొగ మంచును చూసి అసలు ఏముందిరా అందులో అని లోపలికి వెళ్ళి ఆ సైతాన్ ముఖాన్ని అయితే చూస్తారు. అది శపించబడిన ఒక సైతాన్ విగ్రహం. దాని తర్వాత వాళ్ళు కూడా ఒక సైతాన్ లాగా కొంచెం కొంచెం మారుతూ వస్తారు. సో అందుకే వాళ్ళని మాత్రం బలిచ్చి చంపుతారు. మన హీరో అయితే ఆ పొగ మంచు లోపలికి వెళ్ళుండడు. సో అందువల్లే వాడు ఇప్పుడు బతికి బయటపడ్డాడు. లేదంటే వాడు చనిపోయి ఉండాల్సిందే. మోస్ట్ ఆఫ్ ది హాలీవుడ్ మూవీస్ ఇలానే ఉంటాయి. సో ఏది క్లారిటీగా చెప్పరు, అన్ని మన యొక్క పర్స్పెక్టివ్ కే వదిలేస్తారు. తప్పకుండా మూవీ అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.